చూడు ఎంత ముద్దు ఉన్నాడు బాబమ్మ కాలు నిండా కడాలే ఉన్నాయి బాబమ్మకు అనుకుంటారా అట్లనే ఎత్తుకున్నట్టు కాదు తాళం పోయాలి మారం నూనె పెట్టాలి పుట్టు పూసాలు పత్తంగి వేయాలి నీ ముక్కు పుల్ల తీయాలి నా బిడ్డలు పెట్టాలి నీ కాళ్ళ కడాలు ఇది నా బిడ్డకు పట్టీలు వేయించు స్నానం పోసి మారం నూనె పెట్టి అవ పుట్టు పూసాలు పత్తంగి వేస్తావా ఏం చేస్తావో ఏం చేస్తావో నవ్వుతాను నిలబడి పొల నోట్ల సొల్లే కాకుండా అంటే బిడ్డకు 21 రోజు అయ్యా కూర్చున్న కుర్చీ వేసి వర్గం మెత్తలేసి రామణత్వంలారా మా గర్భాన లేక 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 నా గర్భాన నాకు ఒక బిడ్డ ఈ ప్రజలు మెచ్చే పేరు మాకు నచ్చే బాపమ్మ అజో 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 అమ్మమ్మ ఎందుకు పోతాను అమ్మమ్మ ఇవి అమ్మమ్మ కూర్చోను అమ్మమ్మ కూర్చో అమ్మమ్మ ఆడ పాపమ్మ మరి ఆనాడు వచ్చిన బ్రాహ్మణులు పంచంగాల కట్ట పనులంతలు కడిగి జనమనామం పేరు పెడతానన్నాడు అగో ఆనాడు వచ్చిన అవ్వ గండాలు పుట్టినా అయ్య గండాలు పుట్టినా అత్తమామ గండాలు పుట్టిందా రాజ్య దేశ గండాలు పుట్టిందా ఆడపిల్లల మాత్రం అమాసం ముందు పుట్టి అదృష్టవంతరాలు అన్నారు ఓవాడు పుణ్యం ముందు పుడితే పుణ్యం కొద్ది రాజ్యం వెళ్తాడమ్మా మరి ఆనాడు మాత్రం ఎవరి గండాలు పుట్టినంటే సూర్యచంద్ర రాజు ఎట్లా ఉదవించిందో గత శుక్ల పక్షుల మందు నీ బిడ్డ ఉదవించింది అగో పొడవు సూర్యుడు అని ముట్టను అన్నట్టు ఉన్నది నీ బిడ్డ అగో ఇవాళ బిడ్డ పేరు మాత్రం అనగా బిడ్డ పేరు మాత్రం అనగా చంద్రాల దేవన్నడే రామ రామ బిడ్డ పేరు చంద్ర రామ నేను కూడా నేను పెట్టరా రామ రామ సంతోషపడతా ఉన్నది చుట్టూ అన్ని పిచ్చి మీరే పిచ్చిలాగా మంచి పూలు కడతారు ముండలాలా మొత్తం పిచ్చుకోరు వాళ్ళు ఏ కారణానికి పాట ఆడతలేరు అని నేను రాగైందో అని మనకు ఒక మంది చేతిలో పోయి మెయ్యా మల్లచ్చి మట్టుగాడ వంట చల్ల బుడ్డెడు పాలివ్వా వెన్నెలంత వెన్నదియ్యా అల్లుడ తిన్నాడమో అప్పని తిన్నది పోయి ఎంత మంచి పాట పాడుతాడు నేను అనుకున్నా రాక రాక మాకు ఒక బిడ్డ రాక రాక అల్లుడు ఇంటికి వచ్చేసి
ఎందుకు వచ్చిండి ఇంటికి నా బిడ్డతో నువ్వు మా అల్లుడు ఒళ్ళి పెట్టుకున్నారట. ఇంటికి వచ్చింది నా బిడ్డను తీసుకుపోయి మా అల్లుడు వచ్చింది. అరే మా అల్లుడు అగరాక వచ్చిన కుర్చీ వేసిన, కుర్చీలో కూర్చొని పెట్టిన. నా బిడ్డకు నువ్వు మా అల్లుడికి మాటలు లేవు. నా బిడ్డ ఇంట్లో వేయింది, ఆయన అరుగులో కూర్చున్నాడు. ఆయన అట్టి అటు ఇంట్లో చూస్తాడు, నేను బయట పని చేస్తాను, నన్ను చూస్తాను. ఇంకొకరికి ఏమైనా కుది కొట్టుకుంటాను, నేను ఆమెకేం చూస్తాను. మరి మా ఆయన లేడా మావ లేపా పుచ్చడి పై అనిపిస్తాను. అది ఇంట్లో చూస్తాడు, నన్ను నన్ను చూస్తాను. నాకు పుచ్చడి బాగా అనిపిస్తాను. అయితే మామూలుకి టైం పాస్ అయితే కావచ్చునని ఓ 10 అప్పాలు తీసుకుపోయినా పల్లెంలో పెట్టిన, అక్కడ బెంచ్ మీద పెట్టిన. అప్పాలు తిన తమ్ముడు కొడుకు తింటలేడు. మళ్ళీ ఇంట్లో చూస్తాడు, నన్ను చూస్తాడు, మళ్ళీ ఇంట్లో చూస్తాను. నాకు భయం అవుతాను. ఆయన ఇంట్లో లేడు. అల్లులోకి ఇప్పుడే వచ్చే కొత్త మా బిడ్డ అనుకోవాలి అని కానుకొని మాట్లాడితే అని బాగా ఈసారి ఇచ్చుకున్నా నేను. అరే అప్పాలు వేసినా కానీ అప్పాల మీద నేతి బొట్టు మర్చిపోయాను అని ఇంట్లో పోయి నేతి బొట్టు తీసుకొచ్చి అప్పాల మీద ఎక్క అప్పుడు అప్పాలు తిన్నాడు. అల్లుడు వచ్చినాడు అవ్వ నీకు అప్పాలు ఇచ్చినా అన్న. అప్పాలు ఇచ్చి నెయ్యి పోసి అప్పాలు నెయ్యి అప్పాలు చేతికి ఇచ్చి నెయ్యి నేతి బొట్టు పోసిన ఇంకా ఒక గద్దె చేసింది. మంచోడు మాట్లాడు. కన్న తల్లి వార్తే కడవోళ్ళు ఈయన నేర్చుకో. ఎడమాకు బిడ్డ ఎంత ముందురా బిడ్డ నిద్రపోతలేదా. అప్పటికి ఇప్పటికి అందరం చిన్న పిల్లలు ఎంత తల్లికి సనిపాయం అంటారు. తల్లికి పాల చేపూలంతా ఉన్నాయో, పాల చేపూలంతా ఉన్నాయో, పట్టు రైకేలంతా ఉన్నాయో, తల్లి చూడు
ఆ తల్లి చూడు పట్టు రైతులంటాను పాలసేపురంతా ఉన్నాయవ్వా పట్టు రైతేదంతా ఉన్నదవ్వా ఆ తల్లి చూసినా అవు పాలసేపురంతా భగవంతా పట్టు రైతులంటాను అవ్వా పాలసేపురకి పట్టు రైతులంటే ఆ తల్లి ప్రేమనుకున్నది విద్యకు ఆకలైతుంద విద్యకు ఆకలైతుంద నల్లా ఎత్తుకున్నాను నల్లా ఎత్తుకున్నాను బిడ్డను ఎత్తుకొని బిడ్డకు సరిపాయం ఇవ్వబోతుంది అవి అప్పటి వరకు తల్లి పాలు చేదైపోతాయి తల్లికి పేరంతా రోగలు అట్టడం పేరంతా రోగలు అట్టడం తల్లి అర్థం ఉండడం తల్లి కుక్కోరే ఊరింది తిరిగిల్లి దిగబడుతుంది మాట్లాడవచ్చు మాట్లాడలేదు బట్టలు చదువుతుంది ఎదురు చూస్తుంది ఎదుగలు పడతా తల్లి ఎర్రెర్రి చూడవచ్చు ఎలుగన్ను వరవచ్చడం ఏది వేలు ఎవరు తల్లికి ఏమో బాధ లేదు పక్కల రంతాను డొక్కల గుండు తల్లి డొక్కల గుండ రావే ముచ్చాలగండి నేను ఊరు పోమంటే గారు రమ్మంటే ముచ్చాలగండి తల్లి అయ్యా నేను మీతోడి ఎంత వత్తయ్యములారా నేను బిడ్డారు బిడారాలి ఎవరారా కొన్నిలో మూడు నేను కొన్నారు కల్లో నేను గచ్చినారు అయ్య నేను ఒక ఇంటల వల్ల నెలవారం కాదు నా బిడ్డలాయరా ముక్కుల బంధుదారు లేరు 3 నెలల బిడ్డగా లేరు అమ్మట విరవలేదు నా శరీరలేదు బిడ్డ చంద్రారదేవి నా బిడ్డ అమ్మలేని బిడ్డను ఏతన్నా అప్పటికి ఇప్పటికి అంటారు తండ్రి లేని పిల్లల తన పోదలి పెట్టే అంటారు అవ లేని పిల్లల బతుకువారు అన్న బతకన్నారు నా ప్రాణం వెళ్ళిపోతే చంద్రారు అవ్వలేని నా బిడ్డ నా బిడ్డ ఆడి వీళ్ళకైనా అవ్వ ఉంటారే అవి ఉండనాలు పువ్వ పాలు ఉండనాలు పాశం అవ్వలేకపోతే పువ్వ కరువు పాలు లేకపోతే పాశం కరువు అన్నదా
ప్రాణం పోతే ఆడివిళ్ళకి వెళ్ళారి లేచి మందిళ్ళ పొట్టి పోతే ఈ పోరి పొట్ట కలిసి పోరి అల్ల పొద్దుగా ఒను దాచుకున్నదా ఇద్దరు ఎన్నారు ఎన్ని మాటలు నిన్నంటారు నవీన చంద్రాల చంద్రాల నా కొడుకు ఒక తాయిగాడవ్వ ఎయ్యకన్నా పుట్టబోసి పెట్టుకోని వాడి జీతం ఉండి బల్లగాచి దుడ్డల బాసి నా బతుకు కొడుకు బతుకు దొరుకుతా అప్పటికి ఇప్పటికి అందరూ ఆడి వీళ్ళతో వండి పోతాంటే బుధ మీద రైక ఎలుగుతే అబ్బదారాలు ఎంత ముద్దుగుండదా అనేటోళ్ళే కానీ ఆ బిడ్డ కవ్వలేదు ఆ బిడ్డ కవ్వలేదు అంటారా అవ్వలేని పిల్లల బాధలో కట్టిన చూస్తలేవా అయ్యలేని పిల్లల బాధలో కట్టిన చూస్తలేవా జనలో కట్టిన ఎందరో బిడ్డలు ఎవరు దాచుకున్న బిడ్డలు ఎందరో అయ్యను దాచుకున్న బిడ్డలు ఎందరో పిల్లలకు పండుగ పబ్బ వల్ల అవ్వలేని పిల్లల బాధ అయ్యలేని పిల్లల బాధ లోకం